హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇలా చేస్తున్నానండి. బాగా పాలు బాగా వేడి చేసి తీసుకోవాలి. తర్వాత అందులో ఓట్స్ వేసుకుంటున్నాను. ఓట్స్ ప్లెయిన్గా ఇలా తింటూ ఉంటుంది మా అమ్మాయి. ఈరోజు ఏంటంటే టిఫిన్ ఏమీ చేయనంటుంది. అందుకని చెప్పేసి ఇంకా తనకు కూడా కొంచెం హెల్తీగా తిన్నట్టు కొంచెం కడుపు నిండుగా కూడా ఉండాలి కదా, ఉట్టి ఓట్సే తింటే అని చెప్పేసి కొంచెం మామూలు ఖర్జూరు పండు తెచ్చుకుంటాం కదా మనం తినటానికి, అవి కట్ చేసి బాదం పప్పు అవి కూడా కట్ చేసి వేశాను. కొంచెం హెల్తీగా ఏదన్నా పెడుతూ ఉంటే తనకు కూడా కడుపు నిండిద్ది, అలానే హెల్తీగా మనం కూడా ఇచ్చినట్టుగా ఉండిద్ది. టిఫినే తినవసరం లేదండి, అలాంటివి తిన్నా సరే సరిపోయిద్ది మార్నింగు. ఈరోజైతే అలా చేసి ఇచ్చాను, తింది. ఓట్స్ అయితే చాలా ఇష్టంగానే తింటూ ఉండిద్దండి. ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకున్నాను, తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. 1.5 గంట వరకు ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం చికెన్ కదా, కొంచెం ఎక్కువే పట్టిద్ది. అలా అని బాగా ఎక్కువగా కారిపోయేటట్టు అయితే వేయనమాట, సరిపోయేంత వాటికే వేస్తాను. తర్వాత ఈ చికెన్లో వచ్చేసి ఉప్పు, పసుపు, కారం ఇవి పట్టించి ఉంచానండి. చికెన్ శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి కలిపేసి పక్కన పెట్టి ఉంచుకున్నాను అనమాట. ఒక పావుగంట, అరగంట అలా ఉప్పు వేసి అవన్నీ వేసి ఉంచితే ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టిద్ది, కర్రీ కూడా టేస్ట్గా ఉండిద్ది అని చెప్పేసి అది కలిపేసి పక్కన పెట్టి ఉంచుకున్నాను. ఇంకా ఆయిల్లో ఈ ముక్కలు వేసేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన కాడి నుంచి ఎంత నాన్ స్టిక్ ప్యాన్ పెట్టినా సరే కొంచెం అడుగంటుతూనే ఉండిద్దండి. చాలా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా ఇందులో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ముక్క అనేది మగ్గిద్దండి. మూత పెట్టి మగ్గించుకోవాలి. మొత్తం చికెన్లో ఉన్న వాటర్ మొత్తం అయిపోయే వరకు, నూనె అనేది సపరేట్ అయ్యే వరకు మనం మగ్గించుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఆయిలే కనిపిస్తుంది, వాటర్ అనేది అయిపోయింది, చికెన్లో ఉన్న వాటరు. ఇంకా అడుగంటుతూ ఉంటుంది, అందుకని ఇక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి. పొయ్యి అనేది మీడియంగా పెట్టుకోండి ఫ్రైకి. స్టార్టింగ్లోనే పచ్చిమిరకాయలతో పాటు కరివేపాకు కూడా వేసుకోండి. నాకు ఈరోజు అయితే కరివేపాకు అందుబాటులో లేదని నేనే వేసుకోలేదు. తర్వాత 2 ఉల్లిపాయలు, 1 టమోటా కట్ చేసి వేసుకున్నానండి. టమోటా వేసుకుంటే కర్రీ కూడా టేస్ట్ బాగుండిద్ది, అందుకని టమాటా కూడా వేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయ, టమాటా మగ్గాలి. ఈలో సాల్ట్ వేసానండి. నేను ముక్కలకి సాల్ట్ పట్టించాను ఆల్రెడీ, అందుకని 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇక అంతే అండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని కలిపేసి మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా బాగా మగ్గాలన్నమాట. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. కొంచెమే వేసుకోండి, లాస్ట్కి ఇంకొంచెం వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇప్పుడు ఉడికేటప్పుడు కర్రీకి చక్కగా పట్టిద్ది. కరివేపాకు లేదని కొంచెం ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్నాను నేను. ఇంకా ఇది ఇప్పుడు ఇంకా కారం కూడా వేసేస్తానండి. ఫ్రైకి వచ్చేసి 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. 2 స్పూన్ల పైన వేసుకున్నాను. కొంచెం మంట తక్కువగానే తింటామండి మేము, అందుకని 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఫ్రై లాగా చేయమన్నారండి మా వారు. అందుకని చెప్పేసి ఈరోజు ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేస్తున్నాననమాట. ఎప్పుడు చికెను తెచ్చినా గ్రేవీ కర్రీయే వండుతాను. ఈరోజు ఏమన్నారంటే కొంచెం రసం పెట్టి ఫ్రై లాగా చెయ్యి అని అన్నారు. ఇంక అందుకని ఇలా చేస్తున్నాను ఈరోజు. ఇప్పుడు ఇంకా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. వ్యూస్ అయితే అసలు రావటం లేదు అని నాకు చాలా బాధగా ఉంటుంది. ఒక్కోసారి అసలు ఆపేసేద్దామా ఏంటి ఇలా ఉంటుంది అని అనిపిస్తుంది. కానీ చేస్తూ ఉంటేనే కదా ఏదైనా అని కొంచెం నిరుత్సాహంగా ఉన్నా సరే అలానే కొంచెం ఓపిక ఉండాలి దేనికైనా సక్సెస్ అవ్వాలంటే అని చెప్పేసి నాకు నేనే అనుకొని మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ఇలా చేస్తూ ఉన్నాను. లాస్ట్‌గా కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. చికెన్ మసాలా ఉంటది కదా! అది వేసుకున్నానండి. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఇంకా కర్రీ అయితే అయిపోయింది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి చికెన్ ఫ్రై ఎవరైనా చేసుకోవచ్చు. మా అమ్మ అయితే చికెన్ 65 అది చేయమని చెప్పింది. నెక్స్ట్ టైమ్ చేస్తాలే తెచ్చినప్పుడు అని అన్నాను. ఇంకా ఈ రోజుకి ఇలా చికెన్ ఫ్రై ఇలా చేసామండి. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుండిద్దనమాట. ఇంతేనండి ఈ రోజుకి ఇలా చికెన్ ఫ్రై చేశాను. రసం పెట్టాను. ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.